అందరికీ నమస్కారం అండి. కుబేరా సినిమా ఎంతమంది చూశారన్నది మీరు ఒకసారి కామెంట్లో తెలపండి. ఎందుకంటే ఈ సినిమా ఎంతమందికి నచ్చింది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది మీ కామెంట్ ద్వారాగే నాకు తెలిసిద్ది అనమాట. కాబట్టి ఈ వీడియో అయిపోయే లోపు మీ కామెంట్ అనేది నాకు తెలుపుతారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. కుబేరా సినిమా 3 రోజులకే 87 కోట్ల రూపాయల పైగా ఈ కలెక్షన్లో కొలగొట్టిందండి. సరే, ఈ సినిమా గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అసలు ఒక హీరో భిక్షగాడి పాత్రలో వేయాలంటే అది ఒక సాహసమేనే చెప్పాలి. ఈ సినిమాలో ధనుష్ గారి పాత్ర చూస్తే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ బిచ్చగాడి పాత్రలో నేను చేస్తానని ఒప్పుకోవడమే చాలా గొప్పతనం. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇదే బిచ్చగాడి పాత్ర మన తెలుగు హీరోలు ఎవ్వరు పనికిరారా? నా ప్రశ్న ఏంటంటే, ఈ పాత్ర మన తెలుగులో ఉన్న హీరోలు ఎవ్వరు పనికిరారా? శేఖర్ కమల గారికి మన తెలుగు హీరోల్ని ఎందుకు ఈ పాత్రలో అడగలేకపోయిండు? సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ కథ రాసుకున్న బట్టి శేఖర్ కమల గారు విజయ్ దేవరకొండ గారిని సంప్రదించిండట. ఫోన్ చేసి 20 నిమిషాల పాటు ఈ యొక్క కథ గురించి చెప్పిండటండి. చెప్పిన తర్వాత విజయ్ దేవరకొండ ఏమన్నాడ, అబే ఈ పాత్రలు ఇసంటి పాత్రలు, ఈ బిచ్చగాడి పాత్రలు మనకు అవ్వండి. మనకి అబ్బాలంటే ఓ లెవెల్లో ఉండాలి. ఇసంటి పాత్ర చేయాలంటే మన వల్ల కాదు. మనం చేయాలంటే ఒక లెవెల్ ఉండాలా, ఒక ఇది ఉండాలా, ఒక కథ ఉండాలా, ఒక ఫైట్లు ఉండాలా, ఒక పాట ఉండాలా, రొమాన్స్ ఉండాలా. శేఖర్ కమల గారు తమిళ హీరో దగ్గరికి వెళ్ళి ధనుష్ గారిని అడిగి, ఏంటంటే నాకు తెలియగలుగుతున్నా, ఇసంటి పాత్రలు రావటమే చాలా కష్టం. ఎందుకంటే ఒక హీరో భిక్షగాడి పాత్ర లాంటి సినిమా చేసిన తర్వాత అది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అనుకోండి, ఆ హీరో రేంజ్ అనేది ఎంతవరకు వెళ్ళింది తెలుసా? ఇసంటి పాత్రలు దొరకడమే కష్టం. కానీ ఇసంటి పాత్రలు చేయాలన్నా ఒక సాహసం చేసినట్టే లెక్క. మరి ఇక్కడ నుంచి తమిళ హీరో ధనుష్ గారి దగ్గరికి వెళ్ళి, నా కథలో ఇసంటి పాత్ర ఉంది, మీరు చేస్తారని అడిగిన వెంటనే నేను చేస్తానని చెప్పి ధనుష్ గారు ఒప్పుకున్నారట. అసలు ఆ పాత్ర చూస్తూ ఉంటే, ఆ బిచ్చగాడి పాత్ర చూస్తూ ఉంటే ఆ సినిమా మొత్తం కూడా అతను చుట్టే తిరుగుతూ ఉంటుంది. గొప్ప విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఒక ఫైట్ కూడా లేదు. సుమోలు ఎగరేయటం, తొడలు కొట్టడం, మేసాలు మెలేయటం, రౌడీల్ని కత్తులతోనే ఉరికిచ్చి దాడి చేయటం, ఇసంటి ఏమీ లేవు. అసలు బిచ్చగాడి పాత్రలో ధనుష్ గారు చేసిన యాక్టింగ్ అనేది, అసలు అతనే హీరో, కానీ అతను కన్నా భయస్థుడు ఈ సినిమాలో ఎవరు లేరు. అంత భయస్థుడు అనమాట. ఒక భయస్థుడు అవతల వ్యక్తులను చూస్తూ ఉంటే ఇతనికి ఎక్కడ నన్ను చంపేస్తారని చెప్పి ఒక ఆందోళన, భయం అనేది ఉండే ఒక పాత్ర. అసంటి పాత్రలో కూడా యాక్టింగ్ చేసి అతను ఏంటో నిరూపించుకొని ఈ రోజున బ్లాక్ బాస్టర్ హిట్ అయిందంటే అది మామూలు విషయం కాదు. మనం ఒక అందుకు సంతోషించాలంటే మన తెలుగు హీరో నాగార్జున గారినైనా ఈ సినిమాలో కొద్దిగా అవకాశం ఇచ్చారు. ఒక అందుకు చెప్పాలంటే అది సంతోషమే. కానీ ధనుష్ గారి పాత్ర, ధనుష్ గారి యాక్టింగు, ధనుష్ గారు చేసిన ఆ బిచ్చగాడి పాత్రలో అతను వేసుకున్న బట్టలు కూడా మాసిపోయి ఉంటాయి. గడ్డం, అతను జుట్టు కూడా ఎక్కడికెక్కడిగా మాసిపోయి అసలు ఈ మనిషి స్నానం చేస్తుండా లేదా అన్నట్టుగా పాత్రలో అతను విమిడిపోయిండు. అట్లాంటి పాత్ర అయినా తమిళ హీరోలు ఒప్పుకొని చేస్తూ ఉంటే మన తెలుగు హీరోలు ఏమవుతున్నారు, వీళ్ళకేంటి ఒక 5-6 ఫైట్లు ఉండాలా, ఒక 50-60 సుమోలు లెగాల, వీళ్ళు ఫైట్లు చేస్తూ ఉంటే తొడగొడతా ఉంటే భూమి బద్దలవ్వాలా, వీళ్ళ సినిమాలకి 300-400 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాలా, 3-4 సంవత్సరాలు టైం పట్టాలా. అసలు తమిళ హీరోలు వాళ్ళు ఎసంటి పాత్రలు ఎన్నుకుంటున్నారు, మన తెలుగు హీరోలు అసంటి పాత్రలు ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు తమిళ హీరోలు ఎసంటి స్టోరీలు ఎన్నుకుంటున్నారు, మన తెలుగు హీరోలు ఇసంటి స్టోరీలు, అసంటి పాత్రలను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? ఒకవేళ మన తెలుగు హీరోలు అసంటి పాత్రలు చేసేటట్లయితే ఈ శేఖర్ కమల గారికి ఒక తమిళ హీరో ధనుష్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఇదే పాత్ర ఎన్టీఆర్ గారు చేయలేరా? ఎమోషనల్గా అతను యాక్టింగ్ చేసి అందరిని మెప్పించలేడా? చేస్తాడు. ఇట్లాంటి పాత్రే రామ్ చరణ్ గారు చేయలేరా? రామ్ చరణ్ గారు చేసి అందరిని మెప్పించలేరా? మరి ఇదే పాత్ర ఇంచుమించు మన పుష్ప 2 దాంట్లో కూడా ఒక హీరో గ్లామర్గా కనిపించే పాత్ర కాదు. ఒక చెయ్యి కూడా ఇలా వాలిపోయినట్టుగా ఆ పాత్ర కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అది పుష్ప 2 కూడా. నాకు నచ్చంది ఏంటంటే, ఎంతసేపు మన హీరోలు 300 కోట్లు ఖర్చు అయినాయి, 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ సినిమాలకి. వాళ్ళ సినిమా పూర్తయ్యేలాడికి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అంటే అంత టైం తీసుకుంటారు అన్నమాట. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. పుష్ప ప్రారంభోత్సవం అంటే ఆ షూటింగ్ ప్రారంభోత్సవం రోజునే ఒక గ్రామంలో ఒక అబ్బాయి పుట్టిండటండి. అంటే పుష్ప సినిమా ప్రారంభోత్సవం రోజునే, మొదటి రోజున కొబ్బరికాయ కొట్టే రోజునే ఒక భార్యాభర్తలకి ఒక అబ్బాయి పుట్టిండట.
పుట్టేలాడికి ఆ అబ్బాయి ఆ రోజున అన్నాడు ఇది అది కూడా అల్లు అర్జున్ గారి అభిమాని. సరే ఆ అబ్బాయి పుట్టిన తర్వాత చాలా సంతోషం అనిపించిందట. సరే ఆ అభిమాని ఎంతైనా అల్లు అర్జున్ గారి అభిమాని కాబట్టి అక్కడ ప్రారంభోత్సవం జరిగే రోజునే మా అబ్బాయి పుట్టిందని చెప్పి చాలా సంతోషపడ్డాడట. సో ఈ అబ్బాయికి 3 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిందటండి. అంటే ఈ అబ్బాయికి 3 సంవత్సరాల వయసు అంటే ఈ లోపు మాట్లాడేస్తాడు. ఎప్పుడైతే అక్కడ కొబ్బరికాయ కొట్టారో ఆ సినిమా ప్రారంభోత్సవం రోజున అప్పుడు ఈ అబ్బాయి పుట్టిండు. సినిమా రిలీజ్ అయ్యేలాటికి ఈ అబ్బాయి మాట్లాడేస్తాడు, అన్ని మాటలు మాట్లాడేస్తాడు, అన్నం గిన్నం తినేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సరే ఈ లోపు మళ్ళీ ఏమైంది, పుష్ప కలెక్షన్లు బాగా విపరీతంగా వచ్చినాయి. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. మరి అల్లు అర్జున్ గారు కొద్దిగా టైం తీసుకోవాలి కదా, ఎందుకంటే 3 సంవత్సరాల పాటు ఈ సినిమా చేసింది కాబట్టి 3 సంవత్సరాలు టైం పట్టిందనమాట. ఈ 3 సంవత్సరాల పాటు ఈ సినిమా అంత టైం తీసుకుంది కాబట్టి సరే కొన్నాళ్ళు ఒక 8 నెలలేమో మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ పుష్ప 2 సినిమా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. అయితే స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది ఒక 6 నెలలు 7 నెలల తర్వాత ఏమైనా రిలీజ్ అయిందా? ఇంచుమించు అది కూడా 3 సంవత్సరాల పై పట్టిందనమాట మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అవ్వాలంటే. ఈ 3 సంవత్సరాల ఇంత టైం తీసుకున్న తర్వాత ఈ అబ్బాయికి దగ్గర 7 సంవత్సరాల వయసు వచ్చేసిందట. 7 సంవత్సరాల వయసు అంటే ఇంచుమించు స్కూల్కి వెళ్ళిపోతాడు. అంటే పుష్ప ప్రారంభోత్సవం రోజునే కొబ్బరికాయ కొట్టిన రోజునే అక్కడ వీళ్ళ అబ్బాయి పుట్టిండు. ఇది అల్లు అర్జున్ గారి అభిమానికి ఒక అబ్బాయి పుట్టిండు. ఈ 2 సినిమాలు పుష్ప 2 రిలీజ్ అయ్యే లోపు ఆ అబ్బాయి 2వ తరగతి వచ్చిండట. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన హీరోలు ఇంత గ్యాప్, ఒక్కొక్క సినిమా ఇంత టైం తీసుకుంటే సరే మీరు ఎన్ని కోట్లు పెట్టారా, ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నారా, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఎన్ని కోట్లు నిర్మాత పోగొట్టుకుంటుందా, ఇదంతా పక్కన పెట్టండి. ఒక తమిళ హీరో ధనుష్ గారు చేసే పాత్ర అనేది మీరు చేయలేరా? మీరు ఒకవేళ ఒప్పుకున్నట్లయితే, మీరు చేస్తున్నట్లయితే ఈ డైరెక్టర్ శేఖర్ కమల గారు తమిళ హీరోని తీసుకొని రావాల్సిన అవసరం అతనికి ఉంది. దయచేసి మీరు కూడా ఇసంటి పాత్రలు ఎన్నుకోండి, ఇసంటి పాత్రలు చేయడానికి ముందాలకు రాండి. ఎంతసేపు ఫ్యాక్షనిస్టు, పవర్ఫుల్ డైలాగులు, ఒక 4-5 ఫైట్లు, 5-6 పాటలు, మధ్యలో కామెడీ, చివరకు ఆ సినిమా హిట్ అయిద్దో అడ్డంగా పండిద్దో కూడా తెలియదు. ఒక 3-4 సంవత్సరాల పాటు ఇలా సినిమాలు మీరు తీసుకుంటూ పోతా ఉంటే మీ సినిమాలు కనీసం 100 సినిమాలు అయ్యేది ఎప్పుడు? అటు బాలకృష్ణ గారు చూడండి 100 సినిమాలు దాటిపోయినాయి. అటు చిరంజీవి గారిని చూడండి 100 సినిమాలు కాదండి 150 సినిమాలు కూడా దాటిపోయి 157వ సినిమా కూడా అతను ప్రారంభించారు. ఒక పవన్ కళ్యాణ్ గారైనా, మహేష్ బాబు గారైనా, అల్లు అర్జున్ గారైనా, ఎన్టీఆర్ గారైనా, రామ్ చరణ్ తేజ గారైనా, ఇప్పుడున్న అగ్ర హీరోలు అంటే సీనియర్ అగ్ర హీరోలు కాకుండా ఈ అగ్ర హీరోలు అసలు 100 సినిమాలు మీరు పూర్తి చేయగలరా? అసలు ఇలా తీసుకుంటూ పోతే మీరు 100 సినిమాలు పూర్తి చేయగలరా? ఏం బాలకృష్ణ గారు ఎలా పూర్తి చేశారు? చిరంజీవి గారు ఎలా పూర్తి చేశారు? సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు ఇసంటి హీరోలు చేసినప్పుడు మీరు ఎందుకు ఇంత తొందరగా సినిమాలు చేయలేకపోతున్నారు? ఇసంటి పాత్రలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చెయ్యాలా? మీ అభిమానులను మెప్పించాలా? ఒకే డైరెక్టర్ దగ్గర 4-5 సంవత్సరాల పాటు ఒకే సినిమాను పట్టుకొని మీరు ఉంటే ఈ అగ్ర హీరోలు ఇలాగే చేసుకుంటూ పోతే మరి ఇసంటి పాత్రలు చేయాలంటే మరి అక్కడున్న హీరోలను తీసుకురాపోతే ఏం చేస్తారు? మన తెలుగు హీరోలు ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.